అన్నం కొండగారు. ఎస్ కమ్ ఇన్. అన్నం కొండగారు. అన్నం కొండగారు నమస్కారం. డోంట్ సే అన్నం కొండ గారు, సే అనకొండ. అనకొండ అనాలరా కంట్రీ బ్రూట్స్. మిమ్మల్ని సార్. షట్ అప్. అదే సార్ 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 ఆ. మీ పాముతో కొంచెం పని పడింది సార్. పామా? ఆ. డోంట్ సే పాము. ఇట్ ఈస్ నాట్ పాము, ఇట్ ఈస్ ముప్పాగున. ఇది ఎక్కడ గున్న పామురా సార్? మీ ముప్పాగున డేట్స్ కావాలి సార్. యు మీన్ కాల్ షీట్స్? అవును సార్. ఓకే. 21st హాలీవుడ్. హాలీవుడ్ లో కూడా పాములు పడతారా సార్? లేదు, కప్పలు పడతారు. చింగిడి బుంగిడి నీకెందుకురా? ఊరికనే తెలుసుకుందామని. 22nd జురాసిక్ పార్క్ తీసిన స్పిల్బర్గ్ అమ్మా నాగమ్మ నోము సినిమాల్లో నా ముప్పాగునాన్ని హీరోగా పెట్టి రీమేక్ చేస్తున్నాడు ఇంగ్లీష్ లో. 23rd బొంబాయిలో బట్టల షాప్ ఓపెనింగ్. అంటే మన పాము సారీ సార్ మన ముప్పకున రిబ్బన్ కటింగ్లు కూడా చేస్తుందా సార్? నో, రిబ్బన్ మీద కాటేస్తుంది. అమ్మో. 24th 25th 26th పోలాండ్. 27th 28th 29th 30th హాలాండ్. No. నో కాల్ షీట్స్. ఇదేం బిజీనైనా ఏదో ఒకలా అడ్జస్ట్ చేయండి సార్. అనకొండా. డోంట్ ఫియర్. 1 minute. మందు ఇవ్వాలి కదా, ఇస్తాను. సార్ మన ఇంటికి ఎవరైనా వస్తే టీ ఇస్తాం. అన్నం కొండగా ఏకంగా మందే ఇస్తున్నారు. ఏమంటే నాకు సోడా వద్దు, అంత ఇసేయండి. మందు నీకు కాదు, నా ముప్పాగు నాకి. కమాన్ హ్యావ్ హ్యావ్ ముప్పాగునా. వెరీ గుడ్. సార్ సార్ మీరు ఎలాగైనా డేట్స్ అడ్జస్ట్ చేయాలి సార్. ఓకే ఓకే ఓకే. వాట్స్ అవర్ వర్క్? ఏంటి మీ పని? సార్ జైలు నుంచి ఒక కిడ్నాపర్ పారిపోయాడు. వాడికి ఓ పాము హెల్ప్ చేస్తుంది. వాడిని ఆ పాముని మీరు మాకు పట్టియాలి. ఓ ఇట్స్ వెరీ కాస్ట్లీ అఫైర్. పర్ అవర్ 10,000, గంటకు 10,000. ఓకే ఓకే సార్. 5-star హోటల్లో అకామిడేషన్, డైలీ 2 స్కాచ్ బాటిల్స్, బ్రేక్ఫాస్ట్ 100 బాయిల్డ్ ఎగ్స్, 100 ఉడకబెట్టిన గుడ్లు, లంచ్ ఫ్రాగ్స్ పలావ్, ముంగిస మటన్, డిన్నర్ చికెన్ మంచూరియా, గద్ద ఫ్రై. ఇష్టమైతే అగ్రిమెంట్, లేకపోతే గెట్ అవుట్. సరే సరే సరే. మీ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటున్నాం, కానీ వాడిని అర్జెంటుగా పట్టియాలి సార్. ఓకే ఓకే. ఐ నీడ్ ఎ పీస్ ఆఫ్ క్లాత్. Oh, yes. గుడ్డ ముక్క కావాలి. 1 minute. నాట్ దట్ ఇడియట్. అది కాదు, ఏ మనిషిని పట్టుకోవాలో ఆ మనిషికి సంబంధించిన చిన్న గుడ్డ ముక్క కావాలి. అర్థమైందా? తెస్తాం. ఓకే ఓకే. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా. ఏం లేదు, ముఖం ఎందుకురా అని పెట్టావు? ఏం జరిగింది? కోచింగ్ కి డబ్బులు కట్టాలి మామ. మళ్ళీ సున్నం పెట్టాడు. ఎంత? 10,000. జాన్ బాయ్ ఫోన్ కలుపు. ఒరే వాడితో పెట్టుకోకండ్రా, ఎందుకురా పోయి వాడితో పెట్టుకుంటారు? కలపరా, ఇంకేం చేయలేం మనం. నీ అబ్బా నీ వల్లేరా. హలో అన్నా, గణేష్ గారు మాట్లాడతాడంట. ఇవ్వు. జాన్ అన్నా. ఏం గణేష్ పత్తాకిలేవు? చిన్న చిన్న పనులుండి ఈ మధ్య కలవలేకపోయానన్నా. ఓ అట్లానా, ఏంది విషయం? ఏం లేదన్నా, కొంచెం ఒక 10,000 కావాలన్నా అర్జెంటుగా. 10,000? ఏడున్నాయి గణేష్, మొత్తం పైసలు మంది మీద ఉన్నాయి. అన్నా ప్లీజ్ అన్నా, కావాలంటే నా బండి పెట్టుకున్నా కావాలంటే. చెప్తే వినరు. మీకు కష్టం వస్తే నా కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి. సరే బండి తీసుకొని రా. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. వీటికి మాత్రం తక్కువ లేదు. డబ్బు తీసుకునేటప్పుడేమో నవ్వుతారు, ఇచ్చేటప్పుడేమో ఏడుస్తారు. నువ్వు గాని ఎంతసేపు రుద్దుతావు రా దీంతో గీకు. ఇది కాదురా, ఇది గీకు. గడ్డమని చెప్పి ఎంతమంది గుండ్లు గీసిండో వీడు. హలో ఎవరు? నేను ప్రియాంకని. ఫోన్ బావకివ్వు. మామా ప్రియాంక ఫోన్. హాయ్ ప్రియాంక. బావా నీకు గుడ్ న్యూస్ చెప్తే నువ్వు షాక్ అవుతావు. ఏంటో చెప్పు. ఇందాక నీ లవర్ని చూసా. ఏంటి? అదే ఫోటోలో అమ్మాయి. ఏడ్చావు. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? అసలు ఆ అమ్మాయి కనపడే ఛాన్సే లేదు. అరే నా కళ్ళతో నేను చూసానని చెప్తుంటే
ఏంట్రా ఏమైనా టిస్ట్ ఇచ్చిందా? చచ్చిపోయిన అమ్మాయి బతికొచ్చిందంటేంట్రా? బావా నేను వినయ్ మరదల్ని అంటే వినయ్ ఎవరు అంది, అడ్రస్ అడిగితే ఇవ్వనంది. నువ్వు నా గురించి చెప్పలేదా బావా? నేను నా గురించే సరిగ్గా చెప్పలేదు, నీ గురించి ఎక్కడ చెప్పను? నువ్వు ఒక పని చేయి, నువ్వు వెంటనే ట్రైన్ ఎక్కి వైజాగ్ వచ్చేసేయ్. అప్పుడు అమ్మాయిని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. హలో, ఆ అమ్మాయిని కలవాలంటే ట్రైన్ ఎక్కక్కర్లేదు. ట్రైన్ కింద పడితే డైరెక్ట్ గా కలుసుకోవచ్చు. నువ్వు నోరు మూసుకోరా. ప్రేమ అంటే నీకేం తెలుసురా? ఫోన్ బావకివ్వు. హలో బావా, ఇప్పుడు నువ్వు వైజాగ్ వస్తున్నావా లేదా? నేను అక్కడికి రాలేను కానీ ఆ అమ్మాయిని ఇక్కడికి రమ్మను. వాళ్ళకైతే ఎలాగో ట్రైన్ ఛార్జెస్ ఉండవు, ఫ్రీగా గాల్లో వస్తూ పోతూ ఉండొచ్చు. అదేంటి? అబ్బా అదంతే. మళ్ళీ అమ్మాయి కనిపిస్తే ఫోన్ చేయి. బాయ్, ఉంటా. ఒరే నాకు డౌట్, మీ తాత పిచ్చి మీ మరదలకి ఎక్కిందంటవా? షటప్. ఇదిగో అమ్మాయి, నేను చెప్పింది అర్థమైందా? మీ ఆయన రాగానే ఆస్తి వాటాలు వేయమని అడగాలి, లేకపోతే ఉన్నదంతా తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగలేస్తాడు. అలా తగలేస్తే ఊరుకుంటా? అది మా నాన్నగారు ఆస్తి, వాడు అపసొమ్ము కాదు. వాళ్ళు రాగానే తేల్చి పారేస్తాం. మనం అందరం ఒక్క మాట మీదే ఉండాలి, లేకపోతే లొంగడు. ఏమిటి అర్థమైందా? అడుగు వస్తున్నా, తేల్చి పారేస్తాం. స్టాప్ దేర్. ఇంగ్లీష్ లో కోస్తావేంటి? తెలుగులో కోయడం రాదా? డోంట్ టాక్ నాన్ సెన్స్. ఈ ఇంటి పరువు మంట కలిపి క్లబ్బుల్లోకి బారులోకి వెళ్లి తెప్పతాగి చిందులు వేస్తున్నావుట. ఆస్తంతా తగలెట్టాలనా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం అలా ఉంచు. మొగుడు చచ్చిపోయి మామయ్య వయసులో కాకి గూడ్లాగా ఈ జుట్టేమిటి, జబ్బల దాకా ఈ జాకెట్ ఏమిటి, కుర్ర పిల్లలాగా ఈ కుప్పి గంతులేమిటి? అసలు నీ ఉద్దేశం ఏమిటి? రావుడు, మన బట్టల దుకాణానికి వెళ్ళి ఓ డజన్ తెల్ల చీరలు పట్టుకొచ్చి ఈవిడికి చుట్టిపారాయి. అందనుకో, బార్బర్ పిలిచి జుట్టంతా గుండికి. మా అమ్మని మాట్లాడతావా? ఈ ఆస్తి చూస్తున్న ఇక్కడికి ధైర్యం, ఇందులో మా ఆట మాకు ఇచ్చేయి. ఈ ఆస్తి మా నాన్న పెట్టుబడి వల్లే పెరిగింది. ఓరే అప్పలకొండ, మీ బాబు నాకు ఇచ్చెళ్ళింది ఓ బట్టల మూట, గజం బద్ద, ఓ డొక్కు సైకిల్. అవి నీకు ఇచ్చేస్తాను. ఆ బట్టల మూట నువ్వు నెత్తిమే పెట్టుకుని మీ అమ్మ డొక్కు సైకిల్ వెనకాల బట్టలు బట్టలు అని అరుచుకుంటూ వెళ్తుంది. అలా వ్యాపారం చేసుకుంది. ఆపండి, రోజు రోజుకి మీ ఆటలు మితిమీరిపోతున్నాయి. మీరు అడ్డమైన వెదవేషాలు వేస్తే తప్పులేదు, కానీ మా వాళ్ళు అడిగితే తప్పొచ్చిందా? మీరెవతలో వెంటేసుకుని ఊరు మీరు తిరుగుతున్నారట, నిజమేనా? నిజమా? నిజం. నా ఇష్టం. మగాడిని తిరుగుతాను, తాగుతాను, వాగుతాను. నువ్వేం చేసుకుంటావు? అయినా ఇంత పెద్ద కొంపౌండగా నా లప్పగితో నేను ఊళ్ళంటే తిరగడం ఏంటి? అనవసరంగా డబ్బు ఖర్చు. నా సొంత కంపులో, సొంత బెడ్రూమ్ లో, సొంత బెడ్ మీద దుకాణం పెడతాను. ఏం చేసుకుంటో చేసుకో. బా. హలో ముసల్దానా. ఓ హాయ్ హ్యాండ్సమ్. ఓ